నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు మంత్రి నారా లోకేష్ ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు. అటు కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ సమన్వయం చేస్తున్నారని అన్నారు. ఇక నేపాల్లో చిక్కుకున్న తెలుగువారితో ఫోన్లో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్తున్నారని చెప్పారు. ఇక వారికి సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్న చిల్లపల్లి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. ఉన్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు మంత్రి నారా లోకేష్ ఉదయం నుంచి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ అధికారులందరితో సమావేశం నిర్వహించి అక్కడ ప్రత్యేక వార్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ వార్ రూమ్లో టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా సమాచారాన్ని అక్కడ చిక్కుకున్న ఎవరైతే ఉన్నారో తెలుగువారు వారి సమాచారాన్ని సేకరించి వారిని అక్కడి నుంచి ఎలా అయితే తీసుకురావాలో దాని మీద చర్యలు చేపడుతున్నారు అధికారులు. వార్ రూమ్లో కొంతమంది తెలుగువారితో కూడా మంత్రి నారా లోకేష్ మాట్లాడినట్టు మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా వారు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు అనే దానిపై మనతో మాట్లాడడానికి ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా అక్కడ తెలుగువారు ఎలాంటి సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారు, అదే కాకుండా ఎంతమంది ఈ చిక్కుకున్నారు అనేది మీ దృష్టికి వచ్చింది? గత కొద్ది రోజులుగా నేపాల్లో జరుగుతున్న అల్లర్లకి చాలా అనుకోకుండా వెళ్ళిన టూరిస్టుల్లో దాదాపు చాలామంది చిక్కుని ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ అక్కడ ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ అలాగే మొత్తం ఈ దిగ్బంధనంలాగా తయారైపోయింది. దాంట్లో భాగంగా ఈ రోజున మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గవర్నర్ లోకేష్ గారి దృష్టిలో పెట్టగానే ఆయన వెంటనే స్పందించి అసలు మొత్తం ఎంతమంది ఉన్నారని చెప్పి వెంటనే ఆయన హుటాహుటిన ఆర్టీజీఎస్ కార్యాలయం, రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయంకి వచ్చి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి, ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టుకొని ఆయన కూడా మాకు ఇమీడియట్లీ స్పందించాలని చెప్పి నన్ను, అలాగే నాతో పాటు మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అలాగే మా కృష్ణా జిల్లా అధ్యక్షులు బడినెట్టి రామ్ గారు మేమంతా వెళ్ళి పర్యవేక్షించి లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ ఇండియన్ ఎంబసీతో మాట్లాడి తర్వాత కొంతమంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు, ఫోన్ నెంబర్లు అప్డేట్ చేసేదానికి ఆయన చేశారు. దాన్ని దాదాపు 2:30 దాకా అక్కడే కూర్చొని 212 మంది తెలుగువారు మొత్తం ఇరుకున్నట్టు సమాచారం వచ్చింది. వాళ్ళతో అందరితో కూడా ఫోన్లో మాట్లాడి ప్రత్యేకంగా మంగళగిరి నుంచి కూడా ఒక దాదాపు 11 మంది అక్కడ ఉండిపోయారు. వాళ్ళతో కూడా ప్రత్యేకంగా వీడియో కాల్ కూడా మాట్లాడారు. లోకేష్ గారు ధైర్యం చెప్పారు, తప్పకుండా మిమ్మల్ని సురక్షితంగా మీ స్వస్థలాలకు చేరుస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చి, అదే పనిగా ఈ రోజున ఆయన సూపర్ 6 సూపర్ సక్సెస్ ప్రోగ్రాం అనంతపూర్లో ఉన్నా కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఆయన ఇక్కడే కూర్చొని లోకేష్ గారు ప్రతి ఒక్కరిని పరామర్శించేదానికి ఆయన ప్రణాళిక పెట్టుకొని వాళ్ళని ఎలా చేయాలి, దేంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఒక ఇండియన్ ఎంబసీతో అక్కడికి మాట్లాడిచ్చి ఒక దాదాపు 212 మంది విశాఖపట్నం కానీ, మంగళగిరి కానీ, కడప, కర్నూలు ఎక్కడి వారైతేనేమి అందరికీ ఒక ఫ్లైట్ ఏర్పాటు చేద్దాం సపరేట్గా అని చెప్పి ఆయన మాట్లాడారు. దేనికంటే రేపు సాయంత్రం లోపు ఆ విషయాలు కూడా తెలుస్తాయి. వాళ్ళైతే ప్రస్తుతానికైతే సురక్షితంగా ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడే వాళ్ళ ఇళ్ళకెళ్ళి నేను కూడా వాళ్ళకి ధైర్యాన్ని నింపొచ్చాం. ఎందుకంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఒకసారి వాళ్ళతో ధైర్యం నింపడని చెప్పడంతో నేను కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి మాట్లాడొచ్చాను ఈరోజు మంగళగిరిలో ప్రత్యేకంగా. తప్పకుండా వాళ్ళందరికీ అండగా లోకేష్ గారు, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు గారు, అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అనంతపూర్ మీటింగ్లో ఉన్నా కూడా మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఎలా ఉంది వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేయకంటే ఇమీడియట్లీ ఆయన కూడా ఎంపీ బాలసోరి గారితో కూడా మాట్లాడి ఢిల్లీ వెంటనే పంపించి అక్కడి నుంచి వాళ్ళని ఎలా మానిటరింగ్ చేయాలో ఒకసారి చేయమన్నారు. అది కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ప్రత్యేకంగా మంగళగిరి నుంచి అయితే లోకేష్ గారు దాని మీద దృష్టి పెట్టారని చెప్తా ఉన్నాను. సార్, ప్రధానంగా వారిని అక్కడి నుంచి ఎప్పుడు ఈరోజు రేపు తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అంటే ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది సార్? మ్యాక్సిమం ఇవాళ కాదండి, రేపు మ్యాక్సిమం మనం తీసుకొచ్చే ఇది చేస్తూ ఉన్నాం. అదే అక్కడ ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, అలాగే అక్కడ పర్మిషన్స్ తీసుకొని ఇప్పుడు మనం సపరేట్ ఫ్లైట్ అంటున్నారు, అదే ఏ మార్గాన ఎలా సురక్షితంగా తీసుకెళ్లాలనేది ఒక
1-2 డేస్ మ్యాక్సిమం. ఏంటంటే వీళ్ళకి చాలా యాత్రలు ఉన్నా కూడా ఆపిచ్చేసి వాళ్ళని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాము. వాళ్ళకి ఎప్పుడప్పుడు ఎవ్రీ 2 అవర్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి. ఈ 2 రోజుల్లో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అవన్నీ సెట్ చేసి తీసుకొచ్చే బాధ్యత లోకేష్ గారు తీసుకునేదాన్ని చేస్తున్నారు. ఇది ప్రస్తుతం వారు చెప్తుంది. ఇక్కడ ఎవరైతే చిక్కుకున్నారో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. అదే కాకుండా వారికి ప్రత్యేక ఫ్లైట్ ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చి అక్కడి నుంచి వారిని ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి కూడా వారి ఇంటి దాకా తీసుకువెళ్లేందుకు బస్సులను కూడా ప్రత్యేక బస్సుల ద్వారా ఇంటి దాకా చేర్చే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పని వారు స్పష్టం చేశారు. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9.